ఒకసారి చూడండి, ఇటువంటి సమ్స్ అనేవి ఎక్కువగా మనకు రైల్వేస్లో కూడా అడుగుతూ ఉంటాడు, ఎస్ఎస్సిలో కూడా అడుగుతూ ఉంటాడు. మంకీ క్లైమ్స్ 60 మీటర్స్ హై పోల్. 60 మీటర్లు పొడవు కలిగిన ఒక పోల్ని మంకీ యాక్చువల్లీ ఎక్కుతూ ఉంటే 5 మీటర్స్ ఫస్ట్ మినిట్లో పోతా ఉంది. సో ఫస్ట్ మినిట్లో 5 మీటర్స్ పోతా ఉంది. పైకి ఇలా వెళ్ళిన వెంటనే ఒక 5 మీటర్స్ మళ్ళీ 4 మీటర్స్ కిందకి జారిపోతూ ఉంది. నెక్స్ట్ సెకండ్ మినిట్లోనే అంటే ఆ ఒక్క నిమిషంలోనే నెక్స్ట్ 4 మీటర్స్ కిందకి పడిపోతుంది. అంటే ఓవరాల్గా ఫస్ట్ మినిట్లో 5 మీటర్స్ పైకి వెళ్ళి సెకండ్ ఒక్క నిమిషంలో 4 మీటర్స్ కిందకి పడిపోతే ఓవరాల్గా 2 మినిట్స్లో అక్కడ ఎన్ని మీటర్లు యాక్చువల్లీ క్లైంబ్ చేస్తూ ఉన్నాడు? 1 మీటర్ మాత్రమే. అయితే ఎగ్జామినర్ అడుగుతున్నది 60 మీటర్స్ ఈ యొక్క కోతి ఎక్కాలి అంటే ఎంత టైం పడుతుంది అనేది ప్రశ్న. మీరు చాలామంది ఏం చేస్తారంటే 1 మీటర్కి 2 మినిట్స్ అయితే 60 మీటర్స్కి 62 120 మినిట్స్ అని ఆన్సర్ చేస్తారు. దట్ ఈస్ ద రాంగ్ ప్రాసెస్. ఎందుకంటే చివరిసారిగా వాడు ఎక్కేసరికి అక్కడ మరి కిందకి పడడం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? చివరిసారిగా ఎన్ని మీటర్లు ఎక్కుతూ ఉన్నాడు? వాడు ఎక్కడం 5 మీటర్సే కాబట్టి చివరి 1 మినిట్లో 5 మీటర్స్ ఎక్కుతాడు. అంటే మిగతా ఎక్కాల్సింది ఎంత? 55 మీటర్స్ మాత్రమే ఈ ప్రాసెస్లో ఎక్కుతాడు. అంటే 1 మీటర్కి మనకి 2 మినిట్స్ అయితే 55 మీటర్స్కి 55 × 2 110 మినిట్స్ అవుతుంది. అంటే 110 నిమిషాలు అయ్యేసరికి 55 మీటర్ల వాడు ఎక్కడం జరుగుతుంది. అంటే చివరగా ఇంకా 5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మరి చివరి 5 మీటర్స్ని 1 మినిట్లోనే వాడు అక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ కూడా 60 మీటర్లు చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? అతను పడడం పడకపోవడం అనేది సెకండరీ. సో 60 మీటర్లు అంటే మరి ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని మినిట్స్ యాడ్ అవుతుంది? 1 మినిట్ మాత్రమే. అలా నీ ఆన్సర్ 111 మినిట్స్ వస్తుంది. ఇలా 60 మీటర్స్ 111 మినిట్స్లోనే కోతి చేరుకుంటుంది. థ్యాంక్ యూ.